స్టేజ్ 1. ఈ స్టేజ్ 1లో 1600 నుంచి 1773 వరకు ఉంటుంది. ఈ స్టేజ్ 1 వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాకి రావడం జరిగింది. 1600 విత్ ద పర్మిషన్ ఆఫ్ ద క్వీన్ చార్టర్ ద్వారా పర్మిషన్ తీసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ భారతదేశానికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ తన యొక్క ఆర్గనైజేషన్ ముందుకు తీసుకొని వెళ్ళిందనమాట. అంటే 1600లో ఇట్ కేమ్ టు ఇండియా. బై ది ఎండ్ ఆఫ్ 1773 ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాస్ బికెమ్ వెరీ పవర్ఫుల్. ఎందుకని అంటారు? బికాస్ ఆఫ్ టూ రీజన్స్. బై ది ఎండ్ ఆఫ్ 1773 ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా గ్రో అయింది. రీజన్ నెంబర్ 1, ఈస్ట్ ఇండియా కంపెనీ హ్యాస్ ఫాట్ సర్టన్ వార్స్, యుద్ధాలు. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కానీ, బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ కానీ, ఇలాంటి యుద్ధాలు చేయడం వల్ల ద ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్ట్రెంగ్తన్ అయిపోయింది బై ది ఎండ్ ఆఫ్ 1773. రెండో ముఖ్యమైన అంశము ముఘల్స్ ద్వారా వచ్చిన దివానీ రైట్ కలెక్షన్స్. దివానీ రైట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దివానీ రైట్స్? దివానీ రైట్స్ అంటే ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ అన్నమాట. పన్నులు వసూలు చేసే అధికారము. పన్నులు వసూలు చేసే అధికారము ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం వల్ల ఏదైతే ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పన్నులు వసూలు చేయడం స్టార్ట్ చేసిందో అక్కడ పెత్తనం చెలాయించడం స్టార్ట్ చేసింది.